మన ప్రభువును మన రక్షకుడును సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినము ఒక చక్కటి దివ్యమైన వర్తమానాన్ని మనం చదువుకొని దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 64వ అధ్యాయము 3వ వచనమును చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన యెషయా గ్రంథము 64వ అధ్యాయము 3వ వచనములో ఒక అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా. దేవుని లేఖనాల్లో రాయబడిన విలువైన మాట దేవుని బిడ్డలారా, జరుగునని మనం అనుకున్నటువంటి భయంకరమైన క్రియలు దేవుడు చేసేవాడు అని ఈ వాక్యంలో రాయబడింది. అన్ని జనులు దానిని చూచి దేవుని సన్నిధిలో కలవరపడతారట. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా జాగ్రత్తగా దేవుని మాటలను పరిశీలన చేద్దాం. యోనా గ్రంథములో మొదటి అధ్యాయములో 16వ వచనమును మనం చదివినప్పుడు, ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడులు చేశారు. ఏం చేశారు దేవుని బిడ్డలారా అంటే, వారు సముద్రములో ప్రయాణం చేస్తున్నప్పుడు తర్షీస్ అనేటువంటి ప్రాంతమునకు వెళుతూ ఉన్న వాడ సముద్రము అలల చేత ఆ వాడను తలకిందులు చేయుచున్నప్పుడు యోనాను పిలిచి యోనాను అడిగి, ఈ సముద్రం మీద ఇలాంటి ఉపద్రవం రావడానికి కారణం ఏంటి అని యోనాను అడిగినప్పుడు యోనా ఒక చక్కటి మాటను చెప్పాడు. ఏమని తెలియపరిచాడంటే 9వ వచనం, అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, అతడు వారు అడిగిన దానికి జవాబు చెప్పినప్పుడు వారు మరలా తిరిగి ఆయన ప్రశ్నించి అడిగారు. ఏమని అడిగారంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ సముద్రం పొంగుతుంది, మేము ప్రాణములతో బ్రతకాలి, మేము బ్రతకాలంటే ఈ సముద్రం నెమ్మదిపరచబడాలంటే ఏం చేయాలి అని అడిగారు. అడిగినప్పుడు యోనా అన్నాడు, మీరు నన్ను సముద్రములో ఎత్తి అందులో వేయండి అని అన్నాడు. ఈయన భూమికి ఆకాశమునకు సముద్రమునకు దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవాడని చెప్పగానే ఆ అన్యజనులందరూ దేవుని బిడ్డలారా దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి యోనాను ఎత్తి సముద్రములో పడవేయగా సముద్రము, ఆ తుఫాను, ఆ భయంకరమైనటువంటి అలలు అణిగిపోయినాయి, నెమ్మది వచ్చింది. అంటే జరుగునని మేము అనుకున్నటువంటి భయంకరమైన క్రియ అంటే దేవుని బిడ్డలారా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది వారికి తెలియదు. అన్ని జనులు, యోనాకు మాత్రం తెలుసు. అయితే గమనించండి, ఎప్పుడైతే సముద్రము మిక్కిలి నిమలమైపోయిందో వాడ చక్కగా ఉందో వారి ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ మనుషులు యెహోవాకు భయపడాడట. దేవుని బిడ్డలారా దేవుని మహింపరిచారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు జరుగునని మనము అనుకున్నటువంటి భయంకరమైన క్రియలు దేవుడు చేయగలడు. అంటే ఇప్పుడు సముద్రాన్ని ఆయన నెమ్మదిపరిచి సముద్రంలో ప్రయాణం చేస్తున్న వారికి కీడు లేకుండా దేవుడు కార్యం చేయగలడని దేవుని బిడ్డలారా ఒకవేళ మనం అనుకోకపోయినా దేవుడు కార్యం చేయడానికి సమర్థుడని దేవుని వాక్యం చెప్తూ ఉంది. వారు ఆ కార్యాన్ని చూసి అన్ని జనులు దేవుని మహిమపరిచారు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 14వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వెనకాల ఐగుప్తులు బయలుదేరి వస్తూ ఉన్నారు. వీరు కనులెత్తి ఐగుప్తులను చూశారు. వీళ్ళు భయపడుతూ ఉన్నారు. వీళ్ళు భయపడుతూ ఉన్నటువంటి సమయంలో దేవుని బిడ్డలారా వారు జరుగునని మేము అనుకునేటువంటి భయంకరమైన క్రియలు నీవు చేయగా. అంటే వారు అనుకోలేదు. ఏమని? సముద్రం 2 పాయలు అవుతుంది, ఎర్ర సముద్రము ఆరిన నేలగా తయారవుతుందని ఇశ్రాయేలు నమ్మలేదు. వారు అనుకోలే, అలా జరుగుతుందని వారు అనుకోలేదు. కానీ గమనించిన దేవుని బిడ్డలారా, జరుగునని మేము అనుకునే భయంకరమైన క్రియలు నువ్వు చేయగా ఐగుప్తులు వెనకాల ఉన్నటువంటి వారు కనులార ఎర్ర సముద్రం పాయలు అవుతారని వారు చూశారు కనులతో. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఈ దినమున మన జీవితంలో, మన కుటుంబంలో, మన పరిస్థితుల్లో ఈరోజు ఇది జరుగును అని నువ్వు అనుకోలేదు. నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో, అలాగే దేవుని బిడ్డలారా మనం జరుగుతూ ఉన్నటువంటి మన ఉద్యోగంలో, మన పరిస్థితుల మధ్యలో అనేకమైన సందర్భాలలో ఇది జరుగుతుందా?
నా ఆర్థిక ఇబ్బందుల నుంచి, నీ పరిస్థితుల నుంచి విడుదల పొందుతానా? ఇది జరుగుతుందని నువ్వు సందేహపడుతూ ఉన్నావు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, జరుగునని మనం అనుకుని భయంకరమైన క్రియలు చేయగలిగిన దేవుడు, అంటే గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని 2 పాయలుగా చేశాడు, ఆరిన నేలను నడిపించాడు. వెనకాలన్న ఐగుప్తులకు దేవుడు ఎవరో అర్థం ఏదట్టుగా నీ జనులకు దేవుడు కార్యాలు జరిగించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా కార్యం చేయగలడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ కొందనాలు. ఈ వాక్యం వింటున్న వారి జీవితాలలో కూడా ఈ అద్భుతమైన కార్యాలు జరిగించి బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.